కొంతమంది యువకులు ముస్లిం యువకులు రోడ్డు మీద చిన్న శామానేసి వాళ్ళు ముస్లిం సోదరులకు మంచిగా నీళ్ళు ప్యాకెట్లు వచ్చి వాళ్ళు సొంత వచ్చారు అనిపిస్తే 2-3 అందించాం వాళ్ళకు పక్కన ఎఫెక్ట్స్ ఉంది వాళ్ళు మా ఎఫెక్ట్ తీసేశారు అంతా వెళ్ళిపోయాక మళ్ళీ ఎస్ఐ టౌన్ ఎస్ఐ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ వచ్చి మా ఫ్లెక్సీ మళ్ళీ పెట్టి ఫోటో తీసి మమ్మీ కేసు పెట్టారు. ఇంత దౌర్జన్యం అండి ఇది ప్రజాస్వామ్యం ఉందా? ముస్లిమ్స్ చాలా ఇంపార్టెంట్ పండగలో ముస్లిం సోదరులు వాళ్ళు యూత్ కలిసి వాళ్ళకు నీళ్లు మజ్జిగి చిన్న ఖర్జూర ప్యాకెట్లు ఇస్తే తప్పేమందరిలో అదేమి మా జెండా లేదు, మేము ఓట్లు అడగలేదు, ఏమి అడగలేదు, చాలా అడిగారు. ఇదే ఎస్ఐకి ఎంత అవసరం ఏముంది? ఎస్ఐ డిప్యూటీ ఎంఆర్కి ఏం అవసరం ఉంది? కంపల్సరీగా వీళ్ళు యాక్ట్ తీసుకోవాలి. నేను కలెక్షన్ కమిషనర్ అయితే బ్లడ్ కంప్లీట్ చేసి వాళ్ళకి యాక్ట్ తీసుకుంటాం. తర్వాత ఈ టోన్లో పోలీసు నమ్మకం లేదు, మాకు నమ్మకం లేదు. పోలీసు కంపెనీ ఎస్పీ కూడా నమ్మకం లేదు మాకు. ఎస్పీ కూడా ఇండైరెక్ట్గా మంత్రికి సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు మంత్రి వాళ్ళ తప్పుడు మనుషులు డబ్బులతో మనుషులు కొంటున్నారు. ఎలక్షన్ కమిషన్ కళ్ళునే లేవా అడుగుతున్నాను నేను. ఇక్కడ డిఎస్పీ చేస్తున్నాడు, డిఎస్ సపోర్ట్ చేస్తున్నాడు, డిఎస్పీ సీఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి డోన్ పోలీసులు మాకు నమ్మకం లేదు. తక్షణ పోలీసులు మార్చాలి న్యాయం జరుగుతుంది. రోజు రాత్రి భయపడుస్తారు అలా మంత్రి స్టాఫ్ పోయి పోలీసుల సపోర్ట్తో. మంత్రికి ఏ బేస్లో గవర్నమెంట్లు ఇచ్చారు? 6 మంది సిఆర్పీ ఇచ్చారు. ఏ రూల్ ఇచ్చారు? నేను ఎస్పీతో మాడితే రూల్ దండి అన్నాడు. ఆ రూల్ పంపి చెప్పాను, ఇంత పంపలేదు. కాబట్టి ఇల్లీగల్గా ప్రోత్సహిస్తున్నాడు. అంటే చట్టం వ్యతిరేక మంత్రి, ఆయన మంత్రి కాదు, అబద్ధ మంత్రి. గవర్నమెంట్ పోయింది ఎలక్షన్ కమిషన్ కాబట్టి గవర్నమెంట్ పవర్స్ లేవు. కానీ వీళ్ళు పోలీసులు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఏమైతే ప్రైవేట్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, తప్పనిసరి కంప్లైంట్ ఇస్తాం. తర్వాత అలాగే ముస్లిమ్స్ అవమానపరుస్తుంది ప్రభుత్వం. ఇది మొన్న కూడా నందికొట్టుకులో ఒక ముస్లిం అమ్మాయి వస్తుంటే ఆమె బొగ్గ తీసి బొగ్గ చూశారు వైకాపా కార్యకర్తలు. ఇంత అన్యాయం ఎక్కడ పోతుంది? నిన్న మా డోన్లో జరిగింది. అలాగే కేవలం మా వాళ్ళు కేవలం తెలుగుదేశం వాళ్ళు బాగా వేధిస్తారు. అది కరెక్ట్ కాదు, ఇది మీద యాక్షన్ తీసుకోవాలి. లేదా మేమే ప్రైవేట్ కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్ మీద కంప్లైంట్ ఇస్తాం, లేదా కోర్టుకు వెళ్ళి కోర్టు ఆశ్రమించి వీళ్ళని విధుల నుండి తొలగించాలని మేము ఫైట్ చేస్తాం. ఇది చాలా అన్యాయం. ఇది మంత్రి పార్క్లో మున్సిపల్ పార్క్లో ప్రెస్ మీట్ పెడితే కేసు లేదు. మంత్రి ప్రెస్ బేచర్లో ప్రెస్ పెట్టాడు, ఆయన కేసు పెట్టారా? నా మీద కేసు పెట్టారు. ఇంత అన్యాయం ఇది. నేను బయట బేచర్లకు 5 పెట్టారు ఫ్లెక్సీలు. మంత్రి ఎందుకు పెట్టారు? మంత్రి మీద కేసు, నా మీద పెట్టారు కేసు. ఆ ఫ్లెక్సీ తీసేసి పోలీసులు పెట్టి మాకు కేసు పెడతారు. భయపడే సమస్య లేదు. తప్పకుండా మాకు న్యాయం జరగాలంటే ఈ పోలీసులు మార్చాలి. థ్యాంక్ యూ. 10 days బ్యాక్ ఇదే మంత్రి గారు డోన్లో ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఇఫ్తార్ విందులో ఇఫ్తార్ అంటే పవిత్రత. ముస్లిమ్స్ ఒక పొద్దు విడిచిపెట్టి భోజనం చేస్తారు కాబట్టి అదొక సాంప్రదాయం పద్ధతి. అందులో ఎటువంటి రాజకీయం ఉండకూడదు. ఈ మంత్రి గారు ఇఫ్తార్ విందు పిలిచి కంట్రోల్కి చెప్పాడు, కట్టి మమ్మల్ని నాకు పొరపాటు చెప్పి ఆ మీటింగ్ చెప్పాడు. దాని మీద ఫోటోస్ యాక్షన్ పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే రివర్ట్ చేస్తే పోలీసులు వాళ్ళు సైడ్ పోతారు. వైకాపాలకు చట్టం వేరే, మాకు చట్టం వేరే పోతుంది. కాబట్టి దాని మీద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధించిన అందుకు ఎలక్షన్ కమిషన్ కానీ సంబంధించిన ఎంఆర్ఓ కానీ వాటి మీద వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కన్సల్ట్ ఎస్ఐ కూడా కేసు పెట్టాలని కూడా నేను పట్టి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.